నిజామాబాద్ శివార్లోని నాగరం తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల బాలురా 1లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులో ప్రవేశాల కోసం ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది, వ్యాపారవేత్త పొద్దుటూరి సదానంద్ రెడ్డి నేడు తెల్లవారుజామున హైదరాబాద్లో అకాలమరణం చెందారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ పెద్దలు, రెడ్డి సంఘం సభ్యులు, డాక్టర్లు సంతాపం వ్యక్తం చేశారు. రుద్దూర్ మండలంలోని రానంపల్లి గ్రామ సభ రసభసంగా మారింది. ప్రజాప్రతినిధులను, అధికారులను గ్రామస్తులు సమస్యలపై నిలదీశారు. మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. నవీపేటకు చెందిన స్కూల్ బస్సు గురువారం ఉదయం పిల్లలను నాడాపూర్లో ఎక్కించుకొని వెళ్తుండగా కమలాపూర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల జేఎస్డబ్ల్యూ సంస్థ దావోస్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. యుఎస్కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. భారత్లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88 కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారు ఏకంగా 21.7 కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, త్వరగా వాటిని భర్తీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నోటిఫికేషన్లను పూర్తి చేసి తమవిగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు.